జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 9వ తేదీ సోమవారం రోజున కన్యా రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 9వ తేదీ సోమవారం రోజు కన్యా రాశి వారు ఆనందంగా ఉంటారు. మీ మనసుకు నచ్చినట్లుగా ఉంటారు. మీ గుండెలకు హత్తుకునే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఏదో ఒక మంచి సంఘటన ఈ రోజున ఖచ్చితంగా చోటు చేసుకుంటుంది. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఈ రోజు జరిగిన పరిణామాన్ని మీరు మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా మర్చిపోలేరు. ఈ రాశి వారికి ఈ సోమవారం రోజున ఉన్నటువంటి కాలమంతా చాలా అనుకూలంగా ఉంది. కొత్త అవకాశాలన్నీ అద్భుతంగా కలిసి వస్తాయి. రాబోయే కొత్త పరిణామాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. అవకాశాలను కాలదనుకోవద్దు. ఈరోజు క్రయ విక్రయాలు, కొనుగోళ్ళు, అమ్మకాలు, కీలకమైన వ్యవహారాలు, నూతన నిర్ణయాలు ఇలా అన్నీ కూడా లాభసాటిగా కొనసాగుతాయి. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. కొత్త బట్టలు మరియు వస్తువులను కొంటారు, అలాగే ధరిస్తారు. హాబీస్ మీద దృష్టి పెడతారు. కొత్త హాబీస్ని అమలు చేస్తారు. మొత్తం మీద చూసుకుంటే ఈ రోజంతా కన్యా రాశి వారికి దాదాపుగా కాలం అనుకూలంగానే ఉంది. అలాగే అంతో ఇంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు ఖచ్చితంగా చోటు చేసుకుంటాయి. మెమరీస్గా దాచుకునే ప్రయత్నం చేయండి. ఈ సోమవారం రోజు కన్యా రాశి వారు నలుపు రంగు దుస్తులను ధరించకండి. మీ ఇష్ట దైవాన్ని ఎర్రటి పూలతోటి పూజించండి. ఈ సోమవారం రోజున ఉన్నటువంటి తిథి అష్టమి. ఉదయం 8 గంటల వరకు మాత్రమే. ఆ తరువాత నవమి తిథి వస్తుంది. నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 3:45 నుండి 4:20 వరకు. సూర్యోదయం ఉదయం 6:19. సూర్యాస్తమయం సాయంత్రం 5:28. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం అగ్రిమెంట్స్ చేసుకోవడానికి, ఇంటి నిర్మాణ ప్రారంభాలకు, పరిచయాలను వృద్ధి చేసుకోవడానికి, క్రయ విక్రయాలకు, వాహన కొనుగోళ్లకు కాలం అనుకూలంగా ఉంది. అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనుల్లో విజయం సాధించడానికి ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. కుదిరితే ఒకసారి హనుమాన్ చాలీసాను కూడా పారాయణం చేయవచ్చు. ఈ సోమవారం రోజు అష్టమి మరియు నవమి 2 తిథులు వచ్చాయి. మార్గశిర మాస శుక్లపక్ష నవమి తిథికి నందిని నవమి అని పేరు ఉంది. ఈరోజు ఎవరైతే జగన్మాతను పూజించి ఉపవాసం ఉంటారో వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జగన్మాతను పూజించి లలితా సహస్రనామాలను పారాయణం చేయండి. ఈ సోమవారం రోజు ప్రతి ఒక్కరూ ఓం సీతారామాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇక ఈరోజు సాయంత్రం గణపతి ముందు నెయ్యితో దీపం వెలిగించి ఎర్రటి పుష్పాలతో అర్చించి పూజించిన తరువాత గణపతి రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఇలా చేస్తే అప్పుల బాధలు దూరమై ప్రశాంతంగా ఉంటారు. లేదా ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేసినా కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఇంతటి విలువైన సమాచారాన్ని ప్రతిరోజు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.